సుజనా ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా, రిలయన్స్ జియో, వినాయక బ్యాంక్, అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. వీటి ద్వారా 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు. మరిన్ని వివరాలకు కాల్ 7032399488. వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి 4,000 రూపాయలు వృద్ధి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000, 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చులు పెరిగినాయి. వద్దన్నా ఖర్చు పెరగబడుతోంది. వాటి ఖర్చులు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు నేను చెప్తా ఉన్నాను. దయచేసి అందరూ వినండి. విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంకులో శాంక్షన్ అయ్యి ఆ స్కీమ్ మీకు చేయలేదాకా మా కార్యాలయం నుంచి మిమ్మల్ని ఆ విధంగా ఫాలో చేస్తూ అప్లికేషన్ నుంచి బ్యాంకులో చేయలేదాకా మా బాధ్యత మనం పరిగెత్తుతున్నాం. దయచేసి మీరు ఎవరో ఉత్సాహం ఉన్నారో వాళ్ళంతా మీ పేరు రాజకీయ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని నడపాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారి కోరుతా ఉన్నాను.